హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తల్లో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ మరియు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైన వ్యక్తుల గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా తీసుకుంటే ఈరోజు 4th May 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఈరోజు మనకి వార్తల్లో నిలిచినటువంటి ఒక ఫస్ట్ టాపిక్ అండ్ ముఖ్యమైన టాపిక్ వచ్చేసరికి ఆర్టికల్ 164 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగంలోని 164వ ఆర్టికల్ అనేది ఈరోజు మనకి వార్తల్లో నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. మనకి తెలుసు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్గా తీసుకుంటాం. సో ఈ ఆర్టికల్స్ అనేవి మనకి మన యొక్క దేశానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ప్రతి ఒక్క అంశాన్ని గురించి చిహ్నంగా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆర్టికల్ 1 కావచ్చు, ఆర్టికల్ 1 నుంచి అట్ ద ఎండ్ ఆఫ్ ఆర్టికల్స్ వరకు కూడా ఈచ్ ఆర్టికల్ అనేది మనకి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి ఆర్టికల్ అనేటువంటి 164 ప్రకరణ, 164వ ప్రకరణ, 164వ ఆర్టికల్ అనేది ఈరోజు మనకి వార్తలో నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. మెయిన్గా తీసుకుంటే మనకి 164వ ప్రకటనకు సంబంధించినటువంటి కానివ్వండి ఆర్ సభా ఆర్టికల్ అని చెప్పి అంటాం. 164వ ప్రకటన ఆర్ సభా ఆర్టికల్ అని చెప్పి అంటాం. కానీ ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ 164వ ఆర్టికల్ అనే దాని గురించి ఎక్కువగా మనకి రావడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న మనకి ఈ పోటీ పరీక్షలు అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో అభ్యర్థులు గమనించాలి. మెయిన్గా తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో ముగిసినటువంటి 5 అసెంబ్లీ ఎన్నికలు, సో మనకి ఈ మధ్య కాలంలో 5 అసెంబ్లీ ఎన్నికలు అనేవి నిర్వహించబడ్డాయి. అండ్ దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది, ఆ పార్టీ ఏది, ఏ పార్టీ గెలుపొందింది, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా మనం చూడడం అనేది జరిగింది. సో ఈ 5 అసెంబ్లీ ఎన్నికలు కలిగినటువంటి, ఈ 5 అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి ఈ రాష్ట్రాలకు సంబంధించి ఏవి అంటే మనకి వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి అండ్ కేరళ. సో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి నూతనంగా ప్రభుత్వం అనేది ఏర్పడనుంది. సో ఇప్పుడు గెలిచినటువంటి ఆ యొక్క పార్టీ ద్వారా. అండ్ ఈ 5 రాష్ట్రాలకు చెందినటువంటి గవర్నర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ తీసుకుంటాం. ఎందుకు అంటే ఈ 164వ ఆర్టికల్ వలన మనకి వారి యొక్క ఇంపార్టెన్స్ అనేది మరీ ఎక్కువగా పెరగడం అనేది జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి గవర్నర్స్ అనేది కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. సో ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏ ప్రాంతాలు, ఏ రాష్ట్రాలు మనకి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాయి అండ్ వాటికి సంబంధించినటువంటి గవర్నర్స్ ఎవరు, సో ఇవి మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకి వెస్ట్ బెంగాల్లో వచ్చేసరికి ఏఐటీసీ మనం అనేది గెలవడం అనేది జరిగింది. సో ఏఐటీసీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పి, సో ఈ పార్టీ అంటే మమతా బెనర్జీ గారు 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో మనకి మెయిన్గా తీసుకుంటే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 3 సార్లు అంటే ఏకగ్రీవంగా వారు గెలవడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఒక మహిళ, మొట్టమొదటిసారి భారతదేశంలోనే ఒక మహిళ వరుసగా మనకి 3 సార్లు అనేది ముఖ్యమంత్రిగా గెలవడం అనేది చాలా గొప్ప విషయంగా తీసుకుంటాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక మహిళ 3 సార్లు వరుసగా చరిత్ర సృష్టించినటువంటి మహిళ ఆవిడే మమతా బెనర్జీ గారు. సో ఈ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి మనకి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో ఈరోజు 264 స్థానాలతో మ్యాజికల్ పార్టీకి మించి కూడా మనకి గెలవడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ ఎవరు అంటే మెయిన్గా తీసుకుంటే జగదీప్ బంకల్ గారిని వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి గవర్నర్ అని చెప్తున్నాం. ఈ వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వచ్చేసరికి మెయిన్గా మనకి మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా అండ్ జగదీప్ బంకర్ గారు గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అస్సాం రాష్ట్రం. ఈ అస్సాం రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరు గెలిచారు అంటే మనకి సదానంద సోవాన్ గారు సీఎం అంటే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అండ్ మరొకసారి వీరు అనేది గెలుపొందడం అనేది జరిగింది. ప్రస్తుతం అస్సాం గవర్నర్ ఎవరు అంటే జగదీష్ ముఖేల్ గారిని అస్సాం రాష్ట్ర గవర్నర్గా తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడులో వచ్చేసరికి అధికారం అనేది మార్పిడి జరిగింది. ఒకప్పుడు వచ్చేసరికి ఏఐడిఎంకేకు ఉన్నటువంటి ఆ అధికారం కాస్త ప్రజెంట్ మనకి
డిఎంకే పార్టీ అనేవారు గెలుపొందడం జరిగింది. సో వారు ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో కరుణానిధి గారికి సంబంధించినటువంటి పార్టీ. సో దీని యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు అంటే బందర్లాల్ పురోహిత్ గారు. మెయిన్గా తీసుకుంటే మనకి తమిళనాడు రాష్ట్రంలో ఒక గొప్ప విషయం జరిగింది. మెయిన్గా ఏంటి అంటే మనకి ఒకప్పుడు మనకి ఏఐడిఎంకే పార్టీ అనేది ఉండడం జరిగింది. సో ఆ ఏఐడిఎంకే పార్టీ కంటే ఇప్పుడు అధిక స్థానాలు గెలుపొంది పార్టీని ఫామ్ చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టినటువంటి సంస్థ ఏది అంటే ఆ పార్టీ ఏదంటే డిఎంకే పార్టీ. మెయిన్గా తీసుకుంటే ఈ డిఎంకే పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరు మనకి మెయిన్గా ముఖ్యమంత్రిగా వ్యవహరించనున్నారు అంటే స్టాలిన్ గారిని ఇప్పుడు మనకి భారీ స్థాయిలో గెలుపొందారు కనుక ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించనున్నారు. అండ్ ప్రస్తుతం వచ్చేసరికి గవర్నర్గా ఎవరు ఉన్నారంటే బందర్లాల్ పురోహిత్. ఆయన పురోహిత్ అంటాం. సో బందర్లాల్ పురోహిత్ గారు మనకి ఈ తమిళనాడు రాష్ట్రానికి ప్రస్తుత గవర్నర్గా వ్యవహరించున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేంద్రపాలిత ప్రాంతం అండ్ అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రం. మెయిన్గా మనం తీసుకుంటే లాస్ట్ క్లాస్లో చెప్పాం కేంద్రపాలిత ప్రాంతము ప్లస్ అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రాలు మనకి 3 ఉన్నాయని చెప్పి అవి ఏంటి అంటే మనకి ఢిల్లీ, పుదుచ్చేరి అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించినటువంటి అందులో ఒకటైనటువంటి పుదుచ్చేరి గురించి తీసుకుంటే ఈ పుదుచ్చేరికి నూతన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనేది రంగస్వామి గారు సీఎంగా, లెఫ్టినెంట్ గవర్నర్గా వచ్చేసరికి తమ్మిల సౌందరి రాజన్ గారు. చాలా ఇంపార్టెంట్ బిట్. మనకి ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఒకప్పటి గవర్నమెంట్ కాకుండా మరొక నూతనమైనటువంటి గవర్నమెంట్ అనేది ఫామ్ చేయడం అనేది జరిగింది. అదేంటి అంటే ఎన్డీఏ పార్టీ. సో ఈ ఎన్డీఏ పార్టీ యొక్క ప్రస్తుతానికి మనకి ఎవరు దీనిని ముఖ్యమంత్రిగా వ్యవహరించబోతున్నారు అంటే రంగస్వామి గారు అనేవారు ముఖ్యమంత్రిగా వ్యవహరించున్నారు. అండ్ నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు బాధ్యతలు తీసుకొని ఉన్నారంటే తమ్మిల సౌందరి రాజన్ గారు. ఈరోజు ఈయన గవర్నర్గా వ్యవహరించనున్నారు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి ఈ 5 అసెంబ్లీ స్థానాలు కలిగిన దాంట్లో లాస్ట్ వన్ సేమ్ కేరళ రాష్ట్రం. మనకి ఈ కేరళ రాష్ట్రంలో కూడా తీసుకుంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఆ గవర్నమెంటే మరలా కూడా గవర్నమెంట్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం మనకి దీనికి ముఖ్యమంత్రిగా ఎవరు నియమింపబడబోతున్నారంటే ఫినరన్ విజయ్ గారు. సో ఫినరన్ విజయ్ గారిని ముఖ్యమంత్రిగా తీసుకుని ఉన్నారు. అండ్ ఆ రాష్ట్రానికి కేరళ రాష్ట్రానికి గవర్నర్గా ఎవరు అంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాళీ గారు. సో ఆరిఫ్ మహమ్మద్ ఖాళీ గారిని మనకి గవర్నర్గా వ్యవహరించున్నారు. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఈ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటుగా గవర్నర్స్ అనేది వారు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. మెయిన్గా తీసుకుంటే మనకి ఇప్పుడు ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా మమతా బెనర్జీ గారు. ఈ మమతా బెనర్జీ గారిని మెయిన్గా తీసుకుంటే ఏం జరిగింది అంటే ఈ మమతా బెనర్జీ గారు వారి యొక్క సీఎంగా అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే చేపట్టనున్నారు. కానీ ఈవిడ నందిగ్రామ్ అనే ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేసి సో ఓడిపోయారు. మెయిన్గా తీసుకుంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి అధికరణ ప్రకారం ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారంగా తీసుకుంటే ప్రస్తుతం ఈవిడ మనకి ముఖ్యమంత్రిగా వ్యవహరించుటకు అర్హులే. కానీ 6 నెలల తరువాత ఆవిడ బాధ్యతలు ముఖ్యమంత్రిగా చేపట్టిన 6 నెలల తరువాత ఆవిడ ఏదో ఒక స్థానంలో అంటే ముఖ్యమంత్రి గారు ఏదో ఒక అధికారం కలిగి ఉండవలసింది. అప్పుడు మనకి ఆవిడ శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అధికారం పొందుతారు. మెయిన్గా తీసుకుంటే ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, ఏదో ఒక లోక్సభ సభ్యులుగా కావచ్చు, ఏదో ఒక విధంగా ఒక అధికారం అనేటువంటి అధికారం కలిగి ఉండాలి ఈ మమతా బెనర్జీ గారు. సో అప్పుడు మాత్రమే 6 నెలల తరువాత మనకి శాశ్వత ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతానికి మాత్రం ఈ మమతా బెనర్జీ గారు అర్హులుగా భావిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనం మెయిన్గా ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి ఇవన్నిటిలో కూడా ఈ గవర్నర్ల గురించి ఎందుకు చెప్పాము అంటే మనకి 164వ ఆర్టికల్ 164వ ప్రకటనలో కొన్ని చేంజెస్ అనేవి చేశారు. గవర్నర్లకు చేతుల మీదుగా మాత్రమే ఈ నూతన సీఎంలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నూతనమైనటువంటి ఒక అధికరణ ఎలా వచ్చింది అండ్ ఈ నూతనమైనటువంటి చేంజెస్ దేనిలో జరిగాయి అంటే 164వ ఆర్టికల్లో మనకి ఈరోజు చేంజెస్ అనేవి చేయడం జరిగింది. సో మెయిన్గా గవర్నర్లకు చాలా ఇంపార్టెన్స్ అనేది పెరిగింది. సో గవర్నర్ల చేతుల మీదుగా సీఎం ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో అందువలన మనకి ఈ గవర్నర్స్ అనేది చూడడం జరిగింది. ఈ నూతన సీఎంలు ప్రమాణ స్వీకారం గవర్నర్స్ చేతి మీదుగా ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి గవర్నర్స్ చేతుల మీదుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే మనకి దేశానికి ప్రెసిడెంట్ ఎలా అయితే వ్యవహరిస్తారు అండ్ రాష్ట్రాలకు కూడా గవర్నర్స్ అలా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో వారి చేతుల మీదుగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం అనేది జరగనుంది.
మెయిన్గా తీసుకుంటే మనకి ఈ 164వ సవరణ దేని గురించి ఉంటుంది అంటే ఎక్కువగా కూడా మనకి ఒక నియమించే అధికారం, గవర్నర్స్కి ఉన్నటువంటి ఒక అధికారం. సో వీటికి సంబంధించి ఉండడం అనేది జరుగుతుంది. సో 1 by 1 చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి 164(1) ప్రకారం మనకి ఏం చెప్తుంది అంటే ఒక రాష్ట్రంలోని సీఎంను నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే గవర్నర్కి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ బిట్. 164(1)లో మనకి ఉన్నటువంటి ప్రకారం ఏం తీసుకుంటామంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నియమించే ఒక అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్ గారికి ఉండడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 164(2) అనే అధికారం ప్రకారం ముఖ్యమంత్రి గారి సలహా మేరకు మంత్రి మండలిని నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే గవర్నర్ గారికి ఉంటుంది. మెయిన్గా తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అనడం కంటే వారి యొక్క సలహాల మేరకు గవర్నర్ గారు మంత్రి మండలి మొత్తాన్ని కూడా నియమించడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మన మంత్రి మండలి మొత్తాన్ని కూడా గవర్నర్ గారి ఆదేశాల మేరకు అండ్ గవర్నర్ గారి సలహా మేరకు దీనిని నియమించడం అనేది ముఖ్యమంత్రి గారి సలహా మేరకు దీనిని నియమించడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 164(3) ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఎవరి ఆధ్వర్యంలో మనకి ప్రమాణ స్వీకారం చేయాలంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఒక రాష్ట్రం సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రి గారు ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఆధీనంలో ప్రమాణ స్వీకారం చేయాలి అంటే గవర్నర్ గారి ఆధ్వర్యంలో మనకి ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి 164(4) అని చెప్పే ఒక ఆర్టికల్. ఈ ఆర్టికల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నంది గ్రామంలో మనకి ఈ మమతా బెనర్జీ గారు ఓడిపోవడం అనేది జరిగింది. అయినా కూడా ముఖ్యమంత్రిగా సీఎంగా వీరు గెలిచారు కాబట్టి అందుకు ఆ మమతా బెనర్జీ గారు అర్హులు. మెయిన్గా తీసుకుంటే మనకి కాగా 6 నెలలలోగా అంటే 6 నెలలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన 6 నెలల్లోగా ఒక సభకు అధికారి కావాలి. అప్పుడే వారు ముఖ్యమంత్రిగా అంటే శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా వ్యవహరించడానికి అర్హతను కలిగి ఉంటారు. కాబట్టి 6 నెలలలోగా మమతా బెనర్జీ గారు ఏదో ఒక అధికారంలో పట్ల ఒక సభకు కావచ్చు, ఆ ఎమ్మెల్యేగా కావచ్చు, ఏదో ఒక విధంగా ఒక అధికారం అనేది పొందినటువంటి వ్యక్తిగా ఉండాలి. సో అప్పుడే వీరు శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా అధికారం పొందుటకు అధికారం కలిగి ఉంటారు. ఇది మనకి ఆర్టికల్ 164(4). అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 164(5) రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి మండలికి సంబంధించినటువంటి జీతభత్యాలు. సో ఈ మొత్తం అధికారం కూడా ఒక ముఖ్యమంత్రి చేతిలో కానీ లేదా గవర్నర్ గారి చేతిలో కానీ ఉండడం అనేది జరగదు. కేవలం అసెంబ్లీ స్థానాలు అంటే అసెంబ్లీ యొక్క అధికారంలో మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే మనకి టోటల్గా ఈ యొక్క మంత్రి మండలి యొక్క జీతభత్యాలు కావచ్చు అండ్ వారికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్స్ కావచ్చు, వారి యొక్క అలవెన్స్లు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా మనకి ఎవరి ఆధీనంలో ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం ఉంటుంది అంటే అసెంబ్లీ యొక్క ఆధ్వర్యంలో మనకి ఈ యొక్క జీతపత్యాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎంత శాలరీ ఎవరికి అండ్ ఏ మంత్రికి ఎంత అండ్ ఎవరికి ఎంత కేటాయించాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అసెంబ్లీ గారి యొక్క ఆధ్వర్యంలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇది మనకి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి 164వ ఆర్టికల్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశం. అభ్యర్థులు గమనించాలి, మనకి పోటీ పరీక్షల్లో ఎటువంటి బిట్స్ అనేది మనల్ని అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది అంటే ఈ 164వ ఆర్టికల్కి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనకి చాలా చాలా బిట్స్ అనేది రావడం జరిగింది. ఇటీవల కాలంలో కూడా మనం ఈ 164వ ఆర్టికల్కి సంబంధించి ఎక్కువగా డిస్కస్ చేసాం. మెయిన్గా తీసుకుంటే ఈ 164వ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పి అడగడం జరుగుతుంది. ఒక్కొక్క ప్రకటన ఈ ప్రకటన దేనికి సంబంధించి డినోట్ చేయడం అనేది జరగబోతుందని చెప్పి సో ప్రతి ఒక్క దాని గురించి కూడా అడగడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ 5 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరు గెలిచారు, ఎవరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు అండ్ గవర్నర్స్గా ఎవరు పదవీ స్వీకారం చేయనున్నారు అండ్ ఎవరి ఆధ్వర్యంలో ఈ ముఖ్యమంత్రులు మనకి ప్రమాణ స్వీకారం చేయనున్నారు అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా తీసుకుంటే 164వ ఆర్టికల్లో ఉన్నటువంటి 4వ ప్రకరణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 5వ ప్రకరణ ఎందుకంటే జీతభత్యాలకు సంబంధించి కావచ్చు, వీరిని నియమించే అధికారం ఎవరికి ఉంటుంది అని ఎవరి ఆధ్వర్యంలో వీరు ప్రమాణ స్వీకారాలు సో ఇటువంటి ప్రతి ఒక్క బిట్ కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. సో అభ్యర్థులు ఇటువంటి ఆర్టికల్స్ పైన పాలిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ పైన ప్రత్యేక శ్రద్ధ సాధించాలి. ఇది మనకి ఈరోజు వార్తలో నిలిచినటువంటి 164వ ఆర్టికల్కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం మరొక ప్రాంతం ఏది అంటే పోర్చుగల్ దేశం ఈరోజు వార్తలో నిలిచినటువంటి ఒక దేశంగా నిలిచింది. ప్రపంచంలోనే అతి పొడవైన లాంగెస్ట్ పెడస్ట్రియల్ వంతెన కలిగినటువంటి దేశంగా పోర్చుగల్ దేశం ఈరోజు వార్తలో నిలిచింది.
మనకి మెయిన్గా తీసుకుంటే ఇంతవరకు ఎప్పుడూ లేనటువంటి ఒక పెద్ద వంతెన, అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో కూడా అతి పొడవైన వంతెనను ఏర్పాటు చేసిన దేశం ఏది అంటే పోర్చుగల్ దేశం. ఈ పోర్చుగల్ దేశంలో ఎక్కడ దీనిని ఏర్పాటు చేశారు అంటే అసలు దీని యొక్క పేరేంటి, అరౌకా వంతెనను ఏర్పాటు చేసి దీనిలో ఒక చరిత్రలోనే ఒక గొప్ప దేశంగా నిలబడడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే దీనికి అరౌకా అనే పేరు రావడానికి గల కారణం ఏంటి అంటే ఈ యొక్క వంతెనను ఎక్కడ నిర్మించారు అంటే అరౌకా అడవుల వద్ద దీనిని నిర్మించడం అనేది జరిగింది. సో దాని పేరు మీదుగా అరౌకా వంతెన అని చెప్పి దీనికి రావడం అనేది జరిగింది. ఈ అరౌకా వంతెన యొక్క మొత్తం పొడవు వచ్చేసరికి 1500 అడుగులు, అంటే 1500 ఫీట్స్ అనేది ఉండడం జరుగుతుంది. దీని కొరకు ఎంత మొత్తంలో ఖర్చు పెట్టారు అంటే $2.8 మిలియన్ల ఖర్చు పెట్టడం అనేది జరిగింది. దీని యొక్క ప్రత్యేకత మనకు తీసుకుంటే దీని ప్రత్యేకత కారణంగా ఒక పెడస్ట్రియల్, అంటే మెయిన్గా అంటాం కదా బాటసారులు అని చెప్పి, సో బాటసారుల కొరకు కావచ్చు, అంటే నడక కోసం ఉన్న వారి కొరకు కావచ్చు, వీరందరి కోసం కూడా ఒక వంతెన అనేది ఒక ప్రపంచంలోనే లాంగెస్ట్ వంతెనను నిర్మించడం అనేది జరిగింది పోర్చుగీస్ దేశం. సో అటువంటి ప్రఖ్యాతి పొందినటువంటి వంతెనను నిర్మించిన కారణంగా ఒక ప్రఖ్యాతి పొందిన దేశంగా ఈరోజు వార్తల్లో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే దీని యొక్క క్రింద మనకి ఏముంది, దీన్ని ఎన్ని అడుగుల పైన దీనిని నిర్మించారు అంటే తీసుకుంటే దీనిని ఒక నది పైన నిర్మించడం అనేది జరిగింది. దీని కింద ఒక నది కూడా ఉండడం అనేది జరిగింది. ఆ నది ఏంటి అంటే పైవా అనే నదిపై దీనిని నిర్మించడం జరిగింది. పైవా అనే నది దీని క్రింద ఉన్నటువంటి నది. దీనిపైన పోర్చుగీస్ దేశం వారు $2.8 మిలియన్ల వ్యయంతో ఖర్చు పెట్టి 1500 అడుగులటువంటి పొడవైనటువంటి ఒక వంతెనను నియమించడం అనేది జరిగింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి వంతెన, ప్రఖ్యాతి పొందినటువంటి వంతెన. సో గాయస్, అభ్యర్థులు మెయిన్గా గమనించాలి, దీనికి సంబంధించి పోటీ పరీక్షలో మనకి ఎటువంటి బిట్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉందంటే ప్రపంచంలోనే అతి పొడవైన వంతెన ఏ దేశంలో ఉంది అని చెప్పి అడుగుతారు, పోర్చుగీస్ దేశం. అండ్ దీని యొక్క టోటల్ పొడవు ఎంత అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని కొరకు మొత్తంగా ఖర్చు పెట్టినటువంటి వ్యయం ఎంత మొత్తంలో దీని కొరకు ఖర్చు పెట్టడం అనేది జరిగింది. అండ్ అదే కాకుండా దీని కింద ఉన్నటువంటి నది ఏది, దీనికి ఎన్ని అడుగుల పైన దీనిని నియమించడం అనేది జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి అడగడానికి ఆస్కారం ఉంది. సో ఇటువంటి ప్రత్యేకమైనటువంటి ప్లేసెస్ కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, నదులపైన, వంతెనలపైన ఇటీవల కాలంలో కూడా చూసాం మనం బ్రహ్మపుత్ర నదికి సంబంధించి అండ్ వీటికి సంబంధించి. సో ప్రతి ఒక్క నదులకు సంబంధించి కావచ్చు, వంతెనలకు సంబంధించి కావచ్చు, ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఇటువంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మెయిన్గా మనకు తీసుకుంటే ఈ వంతెనలకు సంబంధించి కావచ్చు, ప్లేసెస్కి సంబంధించి కావచ్చు, క్వశ్చన్స్ అనేది అడగడానికి మనకి చాలా ఆస్కారం ఉంది. ఎలా అడుగుతారు అంటే ఏ దేశానికి సంబంధించింది, ఎంత పొడవు ఉన్నది, అండ్ ఎక్కడ దీనిని నిర్మించడం అనేది జరిగింది, దీనిని ఏ పేరుతో పిలవడం జరుగుతుంది, అండ్ దీనికి ఆ పేరు రావడానికి గల కారణాలు ఏంటి. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనల్ని ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంది కనుక సో దీనిపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలి. అండ్ ఈ విధంగా ఈరోజు ప్రపంచంలోనే ఒక పొడవైనటువంటి వంతెన కలిగినటువంటి దేశంగా పోర్చుగీస్ దేశం వారు వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బొమ్మలాట ఈరోజు వార్తల్లో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే మనకి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ బొమ్మలాటని వారి యొక్క సంస్కృతికి చిహ్నంగా తీసుకున్నాం. మన సంస్కృతిలో భాగంగానే ఈ బొమ్మలాటను నిర్వహించడం అనేది జరిగింది. సో ఈ బొమ్మలాట కార్యక్రమం అస్సాం రాష్ట్రంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అండ్ ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా ఈ బొమ్మలాట అనేది ఉండడం జరుగుతుంది. మెయిన్గా తీసుకుంటే ఫుటోలా నాబ్ అనే ఒక బొమ్మలాట. దీని యొక్క నామం ఏంటి అంటే ఫుటోలో నాబ్. సో ఫుటోలో నాచ్ అని చెప్పి అంటాం సార్. ఫుటోలో నాచ్ అని చెప్పేటువంటి ఈ బొమ్మలాట ఒక ప్రత్యేకమైనటువంటి బొమ్మలాట. ఇది ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యాంశంగా తీసుకుని మనకి ఈ బొమ్మలాట కార్యక్రమం అనేది ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో జరుగుతుంది, ఏ ప్రాంతాలు అంటే మనకి చూసుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంస్కృతికి సంబంధించినటువంటి ఒక గేమ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మన సంస్కృతిలో భాగమైనటువంటి పుటోలా నాచ్ అని చెప్పే ఒక బొమ్మలాట. ఈ బొమ్మలాట ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అండ్ ఇది మనకి మెయిన్గా ఎలా దీన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఇది ఒక స్ప్రింగ్ ప్యాటరీ, అంటే మనకి మెయిన్గా తీసుకుంటే
స్ప్రింగ్ సహాయంతో ఒక పిల్లల సహాయంతో స్ట్రింగ్ ద్వారా ఆడించే ఈ ఆటనే మనం బొమ్మలాట అని చెప్పంటాం. ఇది మనకి మెయిన్గా ఏ ప్రాంతాలు అంటే 3 ప్రాంతాల్లో ఎక్కువ పేరు ప్రఖ్యాతులు పొందింది. ఆ 3 ప్రాంతాలు ఏంటి అంటే బార్కోడా, నల్బరి అండ్ కలైగా, మజులి. సో మనం ఆల్రెడీ కూడా చూసినాం ఒకసారి మజులి అని చెప్పి ఒక నది గురించి. సో మెయిన్గా మనకి ఈ మజూలీ నదికి సంబంధించి కూడా ఎక్కువగా బిట్స్ అనేది రావడం జరిగింది. లాస్ట్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసాం. మెయిన్గా మనకి అస్సాం రాష్ట్రంలోని ఈ 3 ప్రాంతాల వారు ఎక్కువగా ఈ బొమ్మలాటను జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఆ 3 ప్రాంతాలు ఏంటంటే బార్కోడా, నల్బరి, కలైగా అండ్ మజులి. సో ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు ఈ యొక్క ఆ బొమ్మలాట అనేది పరిమితమై ఉంటుంది. మెయిన్గా తీసుకుంటే ఈరోజు ఈ టైంలో అంటే ఈ కరోనా కాలంలో వచ్చేసరికి ఈ బొమ్మలాటను అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది. మెయిన్గా మనం తీసుకుంటే భారతదేశంలోనే ప్రఖ్యాతి పొందినటువంటి ఒక నాచ్గా ఇది ఈ రోజున వార్తల్లో నిలిచింది. మెయిన్గా దీని యొక్క నామం వచ్చేసరికి పుటోలా నాచ్. చాలా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించాలి. మనకి ఎటువంటి ఒక సంస్కృతికి సంబంధించి కావచ్చు, ఆరు ఒక నాట్యాలకు సంబంధించి కావచ్చు, దేనికి సంబంధించినటువంటిదైనా కానీ మన భారతదేశంలో సంస్కృతికి ఒక గొప్ప ప్రాధాన్యతనివ్వడం అనేది జరుగుతుంది. సో మనకి సంస్కృతికి సంబంధించినటువంటి ఎటువంటి ఆట అయినా కావచ్చు, నాట్యమైనా కావచ్చు, అండ్ దానికి సంబంధించినటువంటి ఎటిదైనా కానీ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. దానికి సంబంధించినటువంటి శాస్త్రీయ నామాలు ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. మనకి ఆ నేమ్స్ కంటే కూడా శాస్త్రీయ నామాలను ఎక్కువగా అడగడం జరుగుతుంది కాబట్టి సో వాటిపై కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. మెయిన్గా మనకి దీనిని గామ్చా అనే ఒక వస్త్రం ఆ రాష్ట్ర సంస్కృతికి చెందింది. సో మనకి మెయిన్గా తీసుకుంటే ఒకప్పుడు మనకి ఈ కరోనా కాలంలో ఈ ఇంజెక్షన్ అంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు ఆ యొక్క వస్త్రం అనేది వారి వంటిపై ఉండడం వలన గమ్చా అనే ఒక వస్త్రం ఏ రాష్ట్రానికి చెందిందని చెప్పి అడుగుతారు. సో అస్సాం రాష్ట్రానికి చెందింది. సో ఈ విధంగా వారి వంటిపైన ఉండడం వలన గమ్చా అనే వస్త్రం అనేది వార్తల్లో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే దీనికి లెస్సార్ పండుగ కూడా అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. మెయిన్గా మనకి ఏ రాష్ట్రానికి ఏ ఏ పండుగలు సంబంధించినవి చెప్పి కూడా అడగడం జరుగుతుంది. సో అవి తీసుకుంటే మనకి గంచా అనే వస్త్రం ఏ సంస్కృతికి చెందింది అంటే అస్సాం రాష్ట్ర సంస్కృతికి చెందింది. అండ్ నెక్స్ట్ లెస్సార్ పండుగ కూడా ఏ రాష్ట్రానికి చెందింది అంటే అస్సాం రాష్ట్రానికి చెందింది. సో ఇలా దానికి సంబంధించినటువంటి సంస్కృతులు కావచ్చు, పండుగలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీడ్స్ అన్నిటిని కూడా అడగడం అనేది జరుగుతుంది. సో వాటిపై కూడా ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి. ఇలా మనకి అస్సాం రాష్ట్రం యొక్క బొమ్మలాట అనేది ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్య అంశంగా తీసుకుంటాం. మనకి మెయిన్గా తీసుకుంటే దీనిలో ఎటువంటి బిట్స్ అడగడానికి అవకాశం ఉంది అంటే ఇందాకే చెప్పాను కదా, ఏ విధమైనటువంటి రాష్ట్రాల్లో మనకి మెయిన్గా దీన్ని తీసుకున్నారు అండ్ ఏ ఏ ప్రాంతాల్లో దీన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది, దీన్ని ఎన్ని రాష్ట్రాల్లో అమల్లో దీన్ని ఒక పండుగగా ఒక సంస్కృతిగా ఆచరించడం అనేది జరుగుతుంది. అండ్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి పండుగలు కావచ్చు, సంస్కృతికి సంబంధించినటువంటి విషయాల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మనల్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది పోటీ పరీక్షల్లో. సో దీనిపై ఒక ప్రత్యేకమైన శ్రద్ధ సాధించాలి. ఇది ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి అస్సాం రాష్ట్రం యొక్క ప్రత్యేకమైనటువంటి బొమ్మలాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే మనకి మెయిన్గా ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ఒక ప్రత్యేక పాము అనేది ఈరోజు వార్తల్లో నిలిచింది. ఆ పాము యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే మనకి సైలోఫిస్ దీపకి. ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే మనకి మెయిన్గా ఇక్కడ వచ్చే ప్రతి ఒక సర్పం కావచ్చు, లేదా ఒక పక్షి కావచ్చు, లేదా ఒక డ్యాన్స్ కావచ్చు. సో వీటికి సంబంధించి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ వచ్చిన దువ్వెన అని చెప్పే ఒక మిడతకు సంబంధించినటువంటి ఒక 2 రకాలైనటువంటి జీవులు ఉన్నాయి. సో ఆ 2 రకాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ నేమ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. మనకి మెయిన్గా వాటి యొక్క నేమ్స్ కంటే కూడా ఎందుకు అంటే ఒక యొక్క జీవిలో అంటే ఒక సర్పానికి సంబంధించి కావచ్చు, ఒక మిడతకు సంబంధించి కావచ్చు, ఒక జీవికి సంబంధించి కావచ్చు, దాంట్లో రకరకాల మోడల్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది. ఆ దువ్వెన అనే దాంట్లో మొత్తం మోడల్ మనకి 788 రకాలు అనేది ఉండడం జరుగుతుంది. సో వాటిలో మనకి శాస్త్రీయ నామంతో డినోట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి దాని యొక్క ప్రత్యేకతను మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి సైంటిఫిక్ నేమ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్గా తీసుకుంటాం. సో ఫస్ట్ టాపిక్లోకి వచ్చేస్తే ఈరోజు వార్తలో నిలిచినటువంటి సైలోఫిస్ దీపకి అని చెప్పే ఒక సైంటిఫిక్ నామం కలిగినటువంటి పాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా వార్తలో నిలిచింది. మెయిన్గా దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకి దీన్ని తీసుకుంటే 15 సెంటీమీటర్ల పొడవు అనేది ఉండడం జరుగుతుంది. 15 నుండి 20 సెంటీమీటర్ల పొడవుతో ఉన్నటువంటి ఈ
క్షైలోఫిస్ దీపకి అనే చెప్పే సైంటిఫిక్ నేమ్ కలిగినటువంటి ఇది మనకి వార్తల్లో నిలిచింది. మెయిన్గా మనకి ఈ దీపకి అని చెప్పి అంటున్నాం కదా, సో ఈ దీపకి అని చెప్పే నేమ్ అనేది దీనికి ఎలా వచ్చింది అంటే భారతదేశంలోనే ప్రముఖ స్నేక్స్ గురించి వీటి గురించి అధ్యయనం చేసినటువంటి హెర్పటాలజిస్ట్ దీపక్ గారి పేరిట, ప్రముఖ హెర్పటాలజిస్ట్ అయినటువంటి దీపక్ గారి పేరిట ఈ నూతనమైనటువంటి పాము ఈరోజు వార్తల్లో నిలిచింది. మెయిన్గా మనకి తీసుకుంటే ఆయన యొక్క నామం పేరు వచ్చినటువంటి పేరే మనకి క్షైలోఫిస్ దీపకి అని చెప్పి అంట. సో అటువంటి గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి ఆయన నేమ్ మీదుగా మనకి దీపక్ అనే పేరు మీదుగా మనకి క్షైలోఫిస్ దీపకి అని చెప్పి పేరు అనేది రావడం జరిగింది. ఈ నూతన పాము ఈరోజు వార్తల్లో నిలిచింది. మెయిన్గా దీన్ని దీనిని కనుగొనడం అనేది జరిగింది అంటే వెస్టర్న్ ఘాట్స్. ఆల్రెడీ మనం చెప్పాం కదా, సో కొత్త కొత్త జీవులు కావచ్చు, వివిధమైనటువంటి రకాలైనటువంటి పురుగులు కానీ ఏ జీవి అయినా కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి అంటే వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి స్థలంలోనే వివిధ రకాలైనటువంటి జీవులు అనేది జన్మించడం జరుగుతుంది, అక్కడ నివసించడం అనేది జరుగుతుంది. సో వెస్టర్న్ ఘాట్స్లో మనకి ఈ క్షైలోఫిస్ దీపిక అని చెప్పి సైంటిఫిక్ నామం కలిగినటువంటి ఈ పాము అనేది మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈరోజు వార్తలో నిలిచినటువంటి ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం వచ్చేసరికి ప్రపంచంలోనే అతి పెద్ద విమానం, ప్రపంచంలోనే అతి పెద్దది అని చెప్పొచ్చు అండ్ అతి పొడవైనటువంటిది అని చెప్పొచ్చు. సో ఇది ఈరోజు మనకి వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఈ విమానం యొక్క నేమ్ వచ్చేసరికి రాక్ అనే ఈ విమానం ప్రపంచంలోనే అతి పెద్ద విమానంగా పేరు ప్రఖ్యాతులు పొందింది. మెయిన్గా తీసుకుంటే మనకి దీనిని తయారు చేసిన సంస్థ ఏది అంటే స్ట్రాటో లాంచ్ అనే ఒక సంస్థ, ఒక ప్రఖ్యాతి పొందినటువంటి ఈ సంస్థ ఈ అతి పెద్ద పొడవైనటువంటి అతి పెద్ద విమానాన్ని తయారు చేయడం అనేది జరిగింది. మెయిన్గా తీసుకుంటే దీనిని 2011 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ ఆపరేటర్ అయినటువంటి పాల్ అనిల్ గారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ సంస్థని. సో ఈ సంస్థ వారు ఈ రోజు నూతనంగా ప్రపంచంలోనే అతి పెద్ద విమానాన్ని రాక్ అనే ఒక అతి పెద్ద విమానాన్ని తయారు చేయడం అనేది జరిగింది. మెయిన్గా మనకు తీసుకుంటే దీనిని మొదటిసారి ప్రయోగించారు అండ్ రెండవసారి ఈ మధ్య కాలంలో కూడా దానిపై ప్రయోగాలు జరిపి ఫలితాలను విజయవంతం చేసినందువలన ఈ రోజు ఈ అంశం వార్తల్లో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే మనకి దీని యొక్క రెక్క పొడవే కేవలం ఒక రెక్క పొడవే 350 అడుగుల, మనకి 350 ఫీట్స్ పొడవు అనేది ఉండడం జరుగుతుంది. లైక్ మనకి ఒక డబల్ డెక్కర్ లాగా హైదరాబాద్ ఇటువంటి సిటీస్లో మనం చూస్తుంటాం. సో అటువంటి ఒక డబల్ డెక్కర్ లాగా మనకి ఈ రెక్క పొడవు అనేది 350 అడుగుల పొడవు అనేది జరుగుతుంది. టోటల్గా మన దీని యొక్క పొడవు తీసుకుంటే 2 విమానాలను జాయిన్ చేసినటువంటి ఒక విమానంగా, అతి పెద్ద విమానంగా మనకి ఇది ఉండడం అనేది జరుగుతుంది. లైక్ ఒక డబల్ డెక్కర్ లాగా దీని యొక్క ఆకారం అనేది ఉంటుంది. సో రెండవసారి కూడా దీనిని ఆకాశంలోకి ఎగరవేసి దాని యొక్క ఫలితాలను విజయవంతం చేసి విజయం సాధించారు. ఇది ఈరోజు మనకి ప్రపంచంలోనే అతి పెద్ద విమానంగా పేరు పొందింది. సో అందువల్ల మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక ముఖ్యమైన అంశంగా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం వచ్చేసరికి హిమాచల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు వార్తల్లో నిలిచింది. ఆ ప్రత్యేక కార్యక్రమం ఏంటి అంటే మనకి పర్వత ధార యోజన అని చెప్పే మనకి భూగర్భ జల సంరక్షణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక కార్యక్రమం ప్రత్యేకతను సంతరించుకుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ పర్వత ధార యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఇటీవల కాలంలో మనకి ఏర్పాటు చేయబడింది. ఇది ఎందుకు ఏర్పాటు చేశారు అంటే అంతరించిపోతున్నటువంటి భూగర్భ జలాలను తిరిగి మళ్ళీ భూమిలోనికి ఏర్పాటు చేయడం కోసం. అంతరించిపోతున్నటువంటి మన యొక్క భూగర్భ జలాలు, సో అటువంటి వాటిని నాశనం కాకుండా వాటిని తిరిగి మరలా కూడా ఇంకే విధంగా మనకి వర్షపు నీటిని కావచ్చు, వివిధమైనటువంటి రకాలటువంటి వర్షాల ద్వారా వచ్చేటువంటి వాటర్ని భూమిలో ఇంకే విధంగా చేసుకోవడం కోసం, అంటే ఆ భూగర్భ జలాలను నశించిపోకుండా, ఆ భూగర్భ జలాలు అంతరించిపోకుండా తీసుకున్నటువంటి ఒక చర్యల కోసం ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం మనకి పర్వత ధార యోజన. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే భూగర్భ జలాలను ఎలా నిల్వ చేసుకోవాలి, ఇంకుడు గుంతల ద్వారా కావచ్చు, వివిధ రకమైనటువంటి ప్రక్రియ ద్వారా కావచ్చు, మనకి ఆ వాటర్ని మరలా కూడా తిరిగి భూమిలోనికి పంపించడం కోసం 20 కోట్ల రూపాయలను ఉపయోగించి 20 కోట్ల రూపాయలను ఆ ప్రభుత్వం అనేది విడుదల చేసింది. ప్రస్తుతం మనకి దీనిని తీసుకుంటే ఎంత ఉందంటే అరుణా దత్తాత్రేయ గారు దీనికి ప్రజెంట్ గవర్నర్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో వీరి ఆధ్వర్యంలో మనకి 20 కోట్ల రూపాయలతోటి
ప్రత్యేకంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి ఆ ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను సంరక్షించుకునే ముఖ్య ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ కార్యక్రమం చేపట్టినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి హిమాచల్ రాష్ట్రం. చాలా చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించాలి. భూగర్భ జలాల సంరక్షణ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమం ఏది అంటే పర్వత ధారా యోజన. అండ్ దీనిని ఆరంభించిన రాష్ట్రం ఏది అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దీని కొరకు ఎంత మొత్తంలో చేర్చనున్నారు, ఖర్చు చేయనున్నారంటే 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు. అండ్ దీనికి ప్రస్తుత గవర్నర్స్ అనేవారు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాకే మనం చూసాం, బిఫోర్ కూడా మనం 164 ఆర్టికల్కి సంబంధించి. సో ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్స్ అనేవారు మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ సో దీనికి సంబంధించినటువంటి గవర్నర్ ఎవరంటే అరుణా దత్తాత్రేయ గారు ప్రస్తుత గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి ఈ భూగర్భ జల సంరక్షణ కార్యక్రమం రాష్ట్రంలోని 10 జిల్లాలలో కూడా ఏకకాలంలో ప్రారంభించడం అనేది జరిగింది. సో ఏకకాలంలో 10 జిల్లాలలో ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప కార్యక్రమంగా ఈరోజు ఈ హిమాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి పర్వత ధారా యోజన కార్యక్రమం వాక్యంలో మనకి మెయిన్గా వార్తల్లో నిలిచింది. ఇది ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి ముఖ్య అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏది అంటే O2 అంటే ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం వార్తలు. ఫ్రెండ్స్ గమనించాలి, మనకి మెయిన్గా తీసుకుంటే అభ్యర్థులు వచ్చేసరికి లాస్ట్ 4 days నుంచి కరెంట్ అఫైర్స్లో కూడా మనకి లాస్ట్ వీక్ సంబంధించినటువంటి ప్రతి క్లాస్లో కూడా మనకి ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ప్రతిరోజు కూడా మనం చూడడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించి ఈ ఆన్ వీల్స్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. బిఫోర్ క్లాసెస్లో కూడా మనం గమనించాలి, ఛత్తీస్గఢ్కి సంబంధించి కావచ్చు. అండ్ అదేవిధంగా లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం, ఒక కార్యక్రమం అనే ఒక మున్సిపాలిటీ వారు కూడా మనకి ఒక మున్సిపల్ వారు దీనిని పూణే మున్సిపల్ కార్యక్రమం అనేవారు ఈ ఆన్ వీల్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు అని చెప్పి. మొదటిసారి వచ్చేసరికి ఆక్సిజన్ ఆన్ బ్యాంక్ అనే పేరుతో, ఆ తరువాత ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే పేరుతోటి, అండ్ లాస్ట్ నిన్న క్లాస్లో కూడా మనం మెయిన్గా చూసాం పూణే మున్సిపల్ కార్పొరేషన్ వారు అని చెప్పి. సో ఆక్సిజన్ కంటైనర్స్ను వారి యొక్క ఇంటి వద్దకే, ఎక్కడైతే ఆక్సిజన్ కొరత ఉందో ఏ హాస్పిటల్స్లో కావచ్చు, హోమ్ నీడ్స్ కోసం కావచ్చు, ఇంట్లోనే ఉంటూ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి కోసం కావచ్చు, ఇటువంటి వారి అందరి కొరకు కూడా ఆక్సిజన్ వారి యొక్క ఇంటి వద్దకే, వారు ఉన్నటువంటి ప్రాంతాల వద్దకే వారిని చేర్చడం. అండ్ వ్యాక్సినేషన్ బ్యాంక్ ఫౌండర్ అని చెప్పి, వ్యాక్సిన్ ఫౌండర్ అని చెప్పి ఒక యాప్ కూడా, అంటే వారు ఉన్న ప్లేస్లో వారికి నియరెస్ట్గా ఉన్న ప్లేస్లో ఆక్సిజన్ కొరత ఉన్న ప్రాంతాలకు ఆక్సిజన్ను వారే తరలించేటువంటి ఒక ప్రక్రియ, ఒక ఉన్నతమైనటువంటి ప్రక్రియనే మనం ఆక్సిజన్ ఆన్ వీల్స్ అంటే ఆన్ వీల్స్ అనే కార్యక్రమం. సో అటువంటి ఆ కార్యక్రమాన్ని మరొకరు ప్రారంభించినటువంటి వారు ఎవరు అంటే మహీంద్రా గ్రూప్ వారు ప్రారంభించారు. ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే కార్యక్రమం ఈరోజు వార్తలో నిలిచింది. దీని చీఫ్ ఈ మహీంద్రా గ్రూప్ వారి చీఫ్ ఎవరు అంటే ఆనంద్ మహేంద్ర గారు నిన్న ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే పేరిట ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆక్సిజన్ని ఎవరైతే అందుకోలేకపోతున్నారో, ఎవరికైతే అవసరం ఉండి కూడా వారు పాపం దానిని ఆసరాగా తీసుకున్నారు కానీ అటువంటి కొరత ఏర్పడినటువంటి వారికి అందించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మనకి ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే ప్లాంట్స్ నుండి దానిని కావలసిన వారికి అందించడమే దీని యొక్క ఉద్దేశంగా చెప్తున్నా. ఈ ఆక్సిజన్ ఆన్ వీల్స్ పేరిట ప్రారంభించినటువంటి గ్రూప్ ఏది అంటే మహేంద్ర గ్రూప్. దీని యొక్క ప్రజెంట్ చైర్పర్సన్ ఎవరు అంటే చైర్పర్సన్ మనకి మెయిన్గా తీసుకుంటే ఆనంద్ మహేంద్ర గారి పేరిట దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రారంభం మొదటి విడత కారణంగా కేవలం మహారాష్ట్రకు మాత్రమే దీనిని పంపించారు. మెయిన్గా తీసుకుంటే మొత్తంగా 70 బొలారో వాహనాలను దీని కొరకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మొత్తంగా 70 బొలారో వాహనాలను దీని కొరకు ఏర్పాటు చేసి ఈ ఆక్సిజన్ కంటైనర్స్ ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే పేరిట ఎక్కడైతే ఆక్సిజన్ అవసరం ఉందో అటువంటి హాస్పిటల్స్ కావచ్చు, హోమ్స్ కావచ్చు, అండ్ ఎవరైతే క్వారంటైన్స్లో ఉంటున్నారో సో అటువంటి వారందరి కొరకు కూడా వారి ఉన్న చోటికే దానిని అందించడం అనేది జరుగుతుంది. సో అటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమమే మనకి ఆక్సిజన్ ఆన్ వీల్స్. దీనిని ప్రారంభించినటువంటి ఈ మహేంద్ర గ్రూప్ వారు మొత్తంగా 70 బొలారో వాహనాలను దీని కొరకు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతానికి మహారాష్ట్రకు మాత్రమే దీనిని పంపించారు, అండ్ రిమైనింగ్ ప్లేసెస్కు కూడా దీన్ని పంపించడం అనేది జరగబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లోని మరొక టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఫైజర్ అనే సంస్థ 510 కోట్ల రూపాయలను మొత్తంగా భారతదేశం కోసం, అంటే వారి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వారికి అందించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఉన్నవారు.
ప్రజెంట్ ఫైజర్ అనే సంస్థ. ఈ ఫైజర్ అనే సంస్థ 500 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మెడిసిన్స్ కావచ్చు అండ్ మన భారతదేశానికి మెడిసిన్స్ కానీ వెంటిలేటర్స్ కావచ్చు, ఆర్ ఆక్సిజన్ కంటైనర్స్ కావచ్చు, ఆర్ ఆక్సిజన్ ఆన్ వీల్స్ ఇటువంటి కార్యక్రమాలను కావచ్చు, సో వీటికి సంబంధించి మొత్తంగా 510 కోట్ల రూపాయలను ఇవ్వాలి అని చెప్పి ఆలోచించినట్టున్నారు. సో ఆ విధంగా దానిని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఫైజర్ అనే సంస్థ వారు ఈ రోజు వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి వ్యక్తులు. ఇప్పటి వరకు కూడా మనం మెయిన్గా ఈరోజు వార్తలు నిలిచినటువంటి ముఖ్యమైన అంశాలు అండ్ వార్తలు నిలిచినటువంటి వ్యక్తుల గురించి ఇప్పుడు చూడబోతున్నాం. మెయిన్గా తీసుకుంటే ఫస్ట్ పర్సన్ మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జగ్మోహన్ మల్హోత్రా గారు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనకి. ఎందుకు అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలను గెలుచుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి మాజీ గవర్నర్గా 2 సార్లు పనిచేశారు. అండ్ అదే కాకుండా గోవా రాష్ట్రానికి ఒకసారి గవర్నర్గా పనిచేశారు. ఢిల్లీకి కూడా అంటే మన యొక్క ప్రజెంట్ యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలకు లెఫ్టినెంట్ గవర్నర్స్గా కూడా పనిచేశారు. ఈ రోజు మరణిస్తూ వీరు వార్తల్లో నిలిచారు. మెయిన్గా ఈయన మనకి ఎవరు అంటే సివిల్ సర్వెంట్ అధికారి. ఆయన సివిల్ అధికారి, ఐఏఎస్ అధికారి. వీరు పదవీ విరమణ కార్యక్రమం వీరిది ముగిసిన తరువాత గవర్నర్స్గా అనేక రాష్ట్రాలకు, వివిధ రాష్ట్రాలకు కూడా వీరు గవర్నర్స్గా పదవిని చేపట్టి అనేకమైనటువంటి సత్ఫలితాలను తీసుకురావడం జరిగింది. వీరు ఈ రోజు తుది శ్వాస విడిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే శ్యామలా గణేష్ గారు. శ్యామలా గణేష్ గారు ఈ రోజు వార్తల్లో నిలిచారు. మనకి జపనీస్ టీచర్ అయినటువంటి ఈ జపనీస్ టీచర్ గారు జపాన్కు చెందినటువంటి ప్రముఖమైనటువంటి టీచర్. ఈవిడ జపాన్ ప్రభుత్వం చేత ఒక పురస్కారాన్ని అందుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా ఈ రోజు వార్తల్లో నిలిచారు. ఆ పురస్కారం ఏంటి అంటే ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్. ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్ అనేటువంటి జపాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని వీరు పొందుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం వీరు బెంగళూరులోని టీచర్గా పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ 38 సంవత్సరాల నుండి వీరు టీచర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. మెయిన్గా వీరు పనిచేసినటువంటి స్కూల్స్ వచ్చేసరికి సేతువా జెనీరియన్ అనే స్కూల్ అండ్ నెక్స్ట్ ఒహారా స్కూల్ ఆఫ్ ఎలాబామా అని చెప్పి ఈ మొత్తంగా మనకి ఆల్మోస్ట్ 38 సంవత్సరాలు పైగా వీరు పనిచేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం వీరు భారతదేశంలోని బెంగళూరు రాష్ట్రానికి సంబంధించి అక్కడ టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జపాన్ ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని ఆర్డర్ ఆఫ్ రైజింగ్ అని చెప్పి ఒక పురస్కారాన్ని వీరు పొందుకోవడం అనేది జరిగింది. ప్రజెంట్ భారత్లోని బెంగళూరులో వీరు ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ దీంట్లో మెయిన్గా తీసుకుంటే జపాన్కు ఉన్నటువంటి ప్రస్తుత అధికారి ప్రధాని ఎవరు అంటే హోషిహిగే సదా గారు. మెయిన్గా మనకి ఈ ప్రధానులకు సంబంధించి కావచ్చు, గవర్నర్స్కి సంబంధించి కావచ్చు, మనకి ముఖ్యమంత్రులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్గా తీసుకుంటాం. సో ఈ రోజు వార్తలు నిలిచినటువంటి ఒక వ్యక్తులలో ఎవరు ఉన్నారంటే శ్యామలా గణేష్ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్. జపనీస్ టీచర్ అండ్ జపాన్ ప్రభుత్వం ద్వారా ఒక అధికారం ఒక పురస్కారాన్ని అందుకున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిగా వీరు ప్రఖ్యాతి పొందారు. అండ్ ఆ జపాన్ యొక్క ప్రజెంట్ ప్రధాని ఎవరు అంటే హోషిహిగే సదా గారు. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి ప్రఫుల్లా చంద్రపాంత్ పీసీ పంత్ అని చెప్పి కూడా అంటారు. ఈయన నేషనల్ హ్యూమన్ రైట్స్ కి నూతన చైర్పర్సన్ గా నియమితులై ఈ రోజు వార్తలు నిలిచారు. జాతీయ మానవ హక్కుల కమిషన్. ఏ దేశంలో అయినా కానీ మనకి ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది ఒక అత్యున్నతమైనటువంటి స్థానం కలిగినటువంటి అంశంగా తీసుకుంటాం. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కి సంబంధించి నూతన చైర్పర్సన్ గా వీరు ఈ రోజు నియమితులు అవడం అనేది జరిగింది. ఇది భారతదేశంలోనే ఒక చట్టబద్ధ సంస్థ. ఈ చట్టబద్ధ సంస్థ మనకి 1993వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. దేని ఆధారంగా అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అని చెప్పే ఈ అంశం ఆధారంగా మనకి దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ మానవ హక్కుల యొక్క సంస్థ అంటే మనకి మెయిన్ గా తీసుకుంటే ఏ దేశంలో అయినా కావచ్చు, మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మానవుల యొక్క హక్కులకు సంబంధించి ఎటువంటి భంగం కలిగించకూడదు, వారి యొక్క హక్కులను పరిరక్షించాలి, సంరక్షించాలి అని చెప్పి ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ. ఇది మన భారతదేశంలో మాత్రం ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. దీన్ని 1993వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ప్రజెంట్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు అంటే పీసీ పంత్, ప్రఫుల్లా చంద్రపంత్ గారు మనకి దీనికి చైర్పర్సన్ గా నియమితులయ్యారు. వీరు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. సో రిటైర్డ్ న్యాయమూర్తి వీరు. ఈ రోజు మనకి పీసీ పంత్ గారు దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కి
మెయిన్గా చైర్పర్సన్గా వ్యవహరించడం అనేది జరగబోతుంది. బిఫోర్ ఉన్నటువంటి వారి యొక్క పదవీ విరమణ కాలం ముగియడంతో ఈయన ఈరోజు నూతనమైనటువంటి చైర్పర్సన్గా నియమితులై వార్తల్లో నిలిచారు. మనకి మెయిన్గా తీసుకుంటే చైర్పర్సన్కి సంబంధించి, గవర్నర్స్కి సంబంధించి ప్రమాణ స్వీకారాలు, ముఖ్యమంత్రులకు సంబంధించి ఎవరు చేస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో చేస్తున్నారు, ఎవరి ఆధీనంలో చేస్తున్నారు, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్గా తీసుకుంటాం. సో మెయిన్గా తీసుకుంటే ఈరోజు పిసి పంత్ గారు ఈ విధంగా హ్యూమన్ రైట్స్కి సంబంధించి చైర్పర్సన్గా నియమితుల ఈ రోజు వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల్లో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే బిక్రామ్జిత్ కన్వర్లాల్ గారు ఈ రోజు కరోనా బారిన పడి మరణించిన ప్రముఖమైన వ్యక్తులలో వీరు ఒకరు. వీరు ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు. 100కు పైగా సినిమాల్లో నటించారు. వివిధ భాషలలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్లేరును పొందినటువంటి వ్యక్తి ఎవరంటే బిక్రమ్జిత్ కన్వర్లాల్ గారు. వీరు ఇటీవల కాలంలో కరోనా బారిన పడి ఈ రోజు తుది శ్వాస విడవడం అనేది జరిగింది. వీరు ఈ విధంగా వార్తల్లో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరు అంటే రాజిరెడ్డి గారు ముత్యం రెడ్డి గారు అని చెప్పంట తెలంగాణ స్టేట్కు చెంది ఈ రాజిరెడ్డి గారు తెలంగాణ స్టేట్కి చెందినటువంటి మెదక్ జిల్లా రామాయనాయుడు పల్లెకు మాజీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అండ్ ఈ రోజు వీరు తుదిశ్వాస విడిచారు. ఒకప్పుడు మనకి 1900 ఆ టైంలో వచ్చేసరికి ఒకరి కోసం వీరు వారి పదవిని కూడా త్యాగం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ముత్యం రెడ్డి గారు. వీరు మనకి దేనికి ఎమ్మెల్యేగా పనిచేశారు అంటే మెదక్ జిల్లాకు మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. అండ్ రచయితగా, కవిగా కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే ముత్యం రెడ్డి గారు. వీరు ఈ రోజు తుది శ్వాస విడవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరంటే సుబ్బమ్మ హరి గారు. ఈ సుబ్బమ్మ హరి గారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. వైజాగ్లోని విశాఖపట్నం జిల్లాకు ముఖ్యమైనటువంటి ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. ఈయన మనకి మెయిన్గా ఈ విశాఖపట్నం జిల్లాకి చైర్పర్సన్ గాను అండ్ లోక్సభకు 15వ లోక్సభకు ఎంపీగా కూడా గెలుపొందినటువంటి వ్యక్తి. అండ్ కాంగ్రెస్కు చెందినటువంటి సీనియర్ నాయకుడు. ఇటీవల కాలంలో కరోనా బారిన పడి ఈ రోజు వీరు మరణించడం అనేది జరిగింది. సో వీరి యొక్క సేవలను గుర్తులో పెట్టుకొని మనకి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మనకి ఏపీపీఎస్సీకి సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా వీరిపై బిట్స్ అనేది ఎక్కువ అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వీరు చేసినటువంటి సేవలు కావచ్చు అండ్ వీరు నిర్వహించినటువంటి పదవులు కావచ్చు, గొప్ప ఉన్నతమైనటువంటి పదవులు. కాబట్టి వీరు నిర్వహించినటువంటి ఈ పదవుల కంటే సుబ్బమ్మ హరి గారు మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి వైజాగ్కి సంబంధించినటువంటి విశాఖపట్నం జిల్లాలోని చైర్పర్సన్గా అండ్ 15వ లోక్సభకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వీరు ఎన్నికవడం అనేది జరిగింది. అండ్ వీరు అనేది మనకి కాంగ్రెస్కు చెందినటువంటి సీనియర్ నాయకుడు. ఇటీవల కాలంలో వీరు కరోనా బారిన పడి మరణించారు. కానీ మనకి మెయిన్గా వీరికి సంబంధించి బిట్స్ అనేది ఎలా అడగడం జరుగుతుంది అంటే వీరు ఏ జిల్లాకు సంబంధించిన వారు అండ్ ఏ జిల్లాకి చైర్పర్సన్గా వ్యవహరించారు అండ్ అదే కాకుండా వీరు ఎన్నిసార్లు మనకి ఎంపీగా ఎన్నికయ్యారు. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ సంబంధించి అడగడం అనేది జరగబోతుంది. సో అడగొచ్చు కొంతవరకు అని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే మనకి గులాం మహమ్మద్ ఖాన్ గారు. వీరు మనకి మెయిన్గా రిటైర్డ్ ఆర్మీ పర్సన్ అని చెప్పొచ్చు. ఆర్మీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గులాం మహమ్మద్ ఖాన్ గారు. వీరు ప్రముఖమైనటువంటి హార్స్ రైడర్గా పేరు ప్రఖ్యాతులు పొందారు. అండ్ అదేవిధంగా క్రీడా రంగానికి కూడా చెందినటువంటి వ్యక్తి. వీరు ఎన్నో కాంస్య పథకాలను 10కి పైగా కూడా పథకాలను సాధించినటువంటి క్రీడా రంగంలో ఒక అద్భుతమైనటువంటి విజయాలను సాధించినటువంటి వ్యక్తి. వీరు ప్రముఖ హార్స్ రైడర్ అండ్ ఆర్మీ యొక్క పదవిని కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తి. సో వీరు ఒక గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు ఈ రోజు తుది శ్వాస విడవడం అనేది జరిగింది. ఈ విధంగా వీరు వార్తలో నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే తిస్సారా పెరారే గారు మనకి ఈ శ్రీలంకకు చెందినటువంటి ఒక వ్యక్తి. మెయిన్గా తీసుకుంటే మనకి బిఫోర్ కూడా శ్రీలంకకు సంబంధించి మనకి చాలామంది ప్లేయర్స్ అనేవారు నిలవడం అనేది జరిగింది. సో అటువంటి వారిలో వీరు కూడా ఒకరు. వన్డే సిరీస్ కావచ్చు అండ్ టెస్ట్ ఫార్మేట్లో కావచ్చు, T20 ఫార్మేట్లో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందిన వ్యక్తి. క్రీడా జీవితానికి ఈ రోజుతో వీడ్కోలు పలుకుతూ వార్తలో నిలిచారు. వీరు క్రీడా రంగానికి ఈ రోజు నుంచి దూరం అవుతున్నట్లుగా తెలిపి వార్తల్లో నిలవడం అనేది జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు. సో గాయస్, మనం మెయిన్గా తీసుకుంటే ఈరోజు May 4th, 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇది మనకి 4th May 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్.
అండ్ ఇవే కాకుండా ఇంగ్లీష్లో కూడా కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో విజిట్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్కి సంబంధించి కావచ్చు అండ్ మెయిన్ దీనికి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ గురించి కావచ్చు మరెన్నో వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వీడియోస్ కానీ మా డైలీ అప్డేట్స్ కానీ మీకు కనుక రావాలి అంటే మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందాలి అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా డైలీ అప్డేట్స్ అండ్ ప్రతి ఒక్క వీడియోని మీరు